మీ క్షమాపణను అంగీకరించలేం. అసత్య ప్రమాణాలతో అన్ని హద్దులు దాటారు. పతాంజలి కేసులో రామ్దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ఆగ్రహం. తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక. నిజంగా పతాంజలికి సంబంధించిన రామ్దేవ్ బాబాకు ఈయన చెప్తాడుగా, రామ్దేవ్ బాబా ఇక కాల్ చేయలు ఇట్లా తిప్పుతాడు, మూకం ఇటు తిప్పుతాడు, ముక్కుటి తిప్పుతాడు, నడ్డి తిప్పుతాడు. ఇవన్నీ తిప్పి 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 పతాంజలి బాబా ఏం చేసిండు? ఇక చూర్ణం అంటాడు, పేస్ట్ అంటాడు. ఈయన పండు తోముకునేటి కానీ అంతేనాక పండు తోముకునే దగ్గర నుంచి పేస్ట్ దగ్గర నుంచి సబ్బులు తినేవి అన్ని పతాంజలి తినుర్రి, వేరే తింటే చచ్చిపోతారు పబ్లిక్. ఇవి రోగాలను తక్కువ చేసి మంచిగా ఉంచుతుంది మనుషులని అని చెప్పిండు. ఆయనకు జ్వరం వస్తే పోయి ప్రైవేట్ హాస్పిటల్ అన్నాడు పతాంజలి బాబా. ఇక పతాంజలి బాబా చేసిన అరాచకాలు అంత ఇంత కాదు, మొత్తం లూటి, దొంగతనము, ఫ్రాడు, మందిని ముంచేటి ఇవ కార్యక్రమాలన్నీ. కానీ నిజంగా బడా బడా బాబాలు, ఈ దొంగన కొడుకులు వీళ్ళందరికీ కూడా ఏం పలుకుబడిస్తారు, నిజంగా ఏం పలుకుబడిస్తారు రాజకీయ నాయకులు కానీ వీళ్ళంతా. దిగో అయ్యలేదు ఎట్లుంటే అంటే దొంగలు అంతా ఊర్లు పంచుకునే వాళ్ళు అంతా ఒక దగ్గర ఉంటారు గడ మీద. నువ్వు ఈ ముసుగు వేసుకో, నువ్వు ఈ ముసుగు, నువ్వు ఈ ముసుగు, ఉన్న కాలం నడపాలి. అదే గరీబోడు ఏమైనా చేస్తే మాత్రం మా ఆకలికి ఏమన్నా డబ్బరొట్టు ఎత్తుకోపోయేటోని కూడా కొట్టి చంపినటువంటి రోజులు లాక్డౌన్లో. ఈ కొడుకులు మందిని ముంచి దేశాన్ని వెళ్ళిరు.